హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం ఈక్వలైజేషన్ లెవీ చాప్టర్కి సంబంధించి ఆల్ స్టడీ మెటీరియల్ ఎంటీపీస్ ఆర్టీపీస్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ని చూద్దాము. సో వీటికి సంబంధించి కాన్సెప్ట్ కావాలంటే నేను ఆల్రెడీ కాన్సెప్ట్ సంబంధించి వీడియో చేసినాను. సో ఆ వీడియోకి సంబంధించిన లింక్ కింద కామెంట్ బాక్స్లో ఉంటుంది. సో కాన్సెప్ట్ తెలుసుకోవాలనుకుంటే కాన్సెప్ట్ వీడియో చూడండి. నౌ కమ్ టు ద క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్? Explain the core reasons for difference between the e-commerce transactions and the traditional business transactions causing difficulty to tax the income of e-commerce transactions. సో ఈ-కామర్స్ ట్రాన్సాక్షన్స్ అండ్ ట్రెడిషనల్గా చూసుకున్నప్పుడు ఈ-కామర్స్లో చూసుకున్నప్పుడు ఏం డిఫరెన్స్ ఉంది ట్యాక్స్ వేయడానికి అనేది ఫస్ట్ క్వశ్చన్. సో కోర్ రీజన్ ఫర్ డిఫరెన్స్ బిట్వీన్ ఈ-కామర్స్ ట్రాన్సాక్షన్ అండ్ ట్రెడిషనల్ బిజినెస్ కాజింగ్ డిఫికల్టీ టు ట్యాక్స్ ద ఇన్కమ్ ఫ్రమ్ ఈ-కామర్స్ ట్రాన్సాక్షన్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. దట్ ఈస్ ఫస్ట్ది వచ్చేసి ఆబ్సెన్స్ ఆఫ్ నేషనల్ బౌండరీస్ అనేది ఉండదు ఈ-కామర్స్కి పోయినప్పుడు. నెక్స్ట్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ ఫిజికల్ ప్రజెన్స్. సో ఫిజికల్ ప్రజెన్స్ అనేది ఉండదు ఫర్ గూడ్స్కి సంబంధించి. అండ్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ ఫిజికల్ డెలివరీ ఇన్ సర్టన్ కేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సాఫ్ట్వేర్ కొనుక్కున్నారు అనుకోండి, అక్కడ మీకు వచ్చి ఒక ప్రోడక్ట్ ఏముండదు కాబట్టి డెలివరీ అనేది ఏముండదు. సో 3 ట్రాన్సాక్షన్స్, నేషనల్ బౌండరీస్ అనేది ఆబ్సెంట్ అవుతుంది, ఫిజికల్ ప్రెజెన్స్ అనేది ఉండదు, అండ్ ఫిజికల్ డెలివరీ అనేది ఉండదు. సో సిన్స్ ఈ-కామర్స్ ట్రాన్సాక్షన్స్ ఆర్ కంప్లీటెడ్ ఇన్ సైబర్ స్పేస్, సో ఇట్ ఈస్ ఆఫ్టెన్ నాట్ క్లియర్ హ్యాస్ టు ప్లేస్ వేర్ ట్రాన్సాక్షన్స్ ఈజ్ ఎఫెక్టెడ్. సో ఎక్కడ జరిగిందనేది తెలియదు. సో దేర్ ఈజ్ కాజింగ్ డిఫికల్టీ ఇన్ ఇంప్లిమెంటింగ్ సోర్స్ రూల్ ట్యాక్సేషన్. సో మనకి 2 రూల్స్ ఆఫ్ ట్యాక్సేషన్ ఉంటాయి, ఒకటి రెసిడెన్స్ రూలు, ఇంకోటి సోర్స్ రూలు. సో సోర్స్ రూల్ అప్లై చేయడం అనేది కొంచెం కష్టమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ సెకండ్ క్వశ్చన్? ఈ-కామర్స్ ట్రాన్సాక్షన్స్ హ్యాస్ రీప్లేస్డ్ కాన్సెప్ట్ జనరల్లీ అసోసియేటెడ్ విత్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ట్రెడిషనల్లీ. డిస్కస్ బ్రీఫ్లీ ది ఇష్యూస్ ఇన్వాల్వింగ్ సచ్ ట్రాన్సాక్షన్స్. ఇష్యూస్ ఏమున్నాయి అంటే, ఫస్ట్ ద టిపికల్లీ ట్యాక్సేషన్ ఇష్యూస్ రిలేటింగ్ టు ఈ-కామర్స్ ఆర్ the difficulty in characterizing the nature of payment and establishing the nexus or link between the taxable tax transactions activity and taxing jurisdiction. సో ఫస్ట్ డిఫికల్టీ ఏమంటే క్యారెక్టరైజింగ్లో నేచర్ ఆఫ్ పేమెంట్కి సంబంధించి ఆర్ ఎస్టాబ్లిషింగ్ నెక్సెస్ని ఆర్ లింక్స్ని ఎస్టాబ్లిష్ చేయడం కష్టమవుతుంది బిట్వీన్ ట్యాక్సబుల్ ట్రాన్సాక్షన్కి యాక్టివిటీకి అండ్ ట్యాక్స్ డ్యూరేషన్కి. సో వాటికి లింక్ పెట్టడం అనేది ఫస్ట్ డిఫికల్టీ వస్తుంది. నెక్స్ట్ది the difficulty of locating the transactions activity and identifying the taxpayer for income tax purpose. సో ఆ ట్రాన్సాక్షన్కి సంబంధించి లొకేషన్ ఎక్కడ అండ్ ట్యాక్స్ పేయర్ ఎవరు అనేది కనుక్కోవడం కూడా కష్టమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, వాట్ ఈస్ దేర్ ఇన్ థర్డ్ క్వశ్చన్? PQR Limited, an Indian company, is carrying on the business of manufacturing and sale of computer under brand name of Inspire. సో బ్రాండ్ నేమ్ ఇన్స్పైర్ అని పెట్టుకొని చేస్తున్నారు. In order to expand its overseas sales exports, it launched a massive advertisement campaign of its products. For the purpose of online advertisement, it utilizes the services of Global Incorporation, London based company. During the previous year 21-22, PQR Limited paid 2.5 lakhs to Global Incorporation for such services. Discuss the tax implication or TDS implications of such payment and receipt in the hands of PQR Limited and Global Incorporation respectively. If Global Incorporation has no PE or if no Global Incorporation की PE ఉంటే, సో ఇక్కడ TDS implications వస్తావా పీక్యూఆర్ లిమిటెడ్కి గ్లోబల్ దానికి సంబంధించి. గ్లోబల్ పీక్యూఆర్ అనేది ఒక ఇండియన్ కంపెనీ అండ్ గ్లోబల్ ఇన్కార్పొరేషన్ అనేది అవుట్ సైడ్ కంట్రీ. దీనికి పీఈ ఉంటే ఎట్లుంటుంది, పీఈ లేకుంటే ఎట్లుంటుంది? మనం సర్వీసెస్ తీసుకున్నప్పుడు అండ్ అమౌంట్స్ పే చేస్తున్నప్పుడు మనం ఎంత పే చేస్తున్నాము? 2.5 lakhsని పే చేస్తున్నాము. నౌ చాప్టర్ 8 ఆఫ్ ఫైనాన్స్ యాక్ట్ 2026 ఈక్వలైజేషన్ లెవీ గురించి మాట్లాడుతుంది. దట్ ఈస్ ప్రొవైడెడ్ ఫర్ ఈక్వలైజేషన్ లెవీ ఆఫ్ 6% ఆన్ ద అమౌంట్ ఆఫ్ కన్సిడరేషన్ ఫర్ స్పెసిఫైడ్ సర్వీసెస్. మీరు ఎప్పుడైనా స్పెసిఫైడ్ సర్వీసెస్ తీసుకుంటే 6% డిడక్ట్ చేసి మీరు అమౌంట్ని పే చేయాలి. లైక్ వైజ్ మనకి ఇన్కమ్ ట్యాక్స్లో టీడీఎస్ ఎట్లయితే డిడక్ట్ చేసామో, సేమ్ ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్లో ఈక్వలైజేషన్ లెవీని డిడక్ట్ చేయాలి. ఏ దానికి సంబంధించి స్పెసిఫైడ్ సర్వీసెస్ ఎవరైనా రిసీవ్ చేసుకున్నప్పుడు ఆర్ స్పెసిఫైడ్ సర్వీసెస్ రిసీవబుల్ తీసుకున్నప్పుడు ఎవరి దగ్గర నుంచి నాన్ రెసిడెంట్ పర్సన్ నుంచి. అండ్ నాన్ రెసిడెంట్ పర్సన్కి పీఈ అనేది ఉండదు, నో పీఈ ఇన్ ఇండియా. ఫ్రమ్ రెసిడెంట్ ఇన్ ఇండియా హూ క్యారీస్ అవుట్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఆర్ ఫ్రమ్ నాన్ రెసిడెంట్ హ్యావింగ్ పీఈ ఇన్ ఇండియా. ఇక్కడ రెసిడెంట్ పర్సన్ అన్నా తీసుకోవచ్చు ఆర్ నాన్ రెసిడెంట్ పర్సన్ ఎవరికైతే పీఈ ఉందో ఆ పర్సన్ అన్నా తీసుకోవచ్చు. ఏదాని పర్పస్ తీసుకొని ఉండాలి? బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ పర్పస్కి తీసుకోవాలి. అప్పుడే మనము ఈక్వలైజేషన్ లెవీని తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను పర్సనల్ పర్పస్ తీసుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు
మ్యారేజ్ ఆర్ ఫర్ పర్పస్ ఆఫ్ బర్త్డేకి విషెస్కి సంబంధించి అట్లా సర్వీస్ తీసుకున్నప్పుడు ఈక్వలైజేషన్ లెవీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ స్పెసిఫైడ్ సర్వీసెస్ అంటే ఏమి 3 స్పెసిఫైడ్ సర్వీసెస్ చెప్తారు. ఒకటి ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్, నెక్స్ట్ ఇంకోటి ఎనీ ప్రొవిజన్స్ ఆఫ్ డిజిటల్ అడ్వర్టైజింగ్ స్పేస్ ఆర్ ఎనీ అదర్ ఫెసిలిటీ ఆర్ సర్వీసెస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్. సో ఒకటి ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ తీసుకున్నా ఆర్ డిజిటల్ స్పేస్ని ఏమైనా పర్చేస్ చేసినా ఆర్ థర్డ్ది వచ్చేసి ఎనీ అదర్ సర్వీసెస్ హ్యాస్ మే బీ నోటిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఏమన్నా అదర్ సర్వీసెస్ ఏమైనా నోటిఫై చేసి ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ వాటికి. హౌఎవర్ ఈక్వలైజేషన్ ఈజ్ నాట్ లెవీడ్ వేర్ non-resident providing specified services has permanent establishment in India and specified services is effectively connected with PE. సో ఒకవేళ నాన్ రెసిడెంట్ పర్సన్ ఇక్కడ ఒక పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ పెట్టి అక్కడ నుంచి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంటే అప్పుడు ఈక్వలైజేషన్ లెవీ అప్లికబుల్ కాదు. ఏం అప్లికబుల్ అవుతుంది? TDS ప్రొవిజన్స్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో ఇక్కడ ఎంత అమౌంట్ ఉన్నప్పుడు మనం ఈక్వలైజేషన్ లెవీ చేస్తాం అంటే ద అగ్రిగేట్ అమౌంట్ ఆఫ్ కన్సిడరేషన్ ఫర్ స్పెసిఫైడ్ సర్వీసెస్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ డస్ నాట్ ఎక్సీడ్ 1 lakh. సో 1 lakh ఎక్సీడ్ అయినప్పుడు మాత్రమే మనం ఆ అమౌంట్కి ఈక్వలైజేషన్ లెవీ చేస్తాము. వే ద పేమెంట్ ఫర్ స్పెసిఫైడ్ సర్వీస్ ఈజ్ నాట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ క్యారింగ్ ఆర్ బిజినెస్. సో ఈ 2 కేసెస్లో ఈక్వలైజేషన్ లెవీని డిడక్ట్ చేయము. లెస్ దెన్ 1 lakh ఉన్నా ఆర్ మనం స్పెసిఫైడ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయకుండా ఫర్ ది పర్పస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్కి ఉంటే. నెక్స్ట్ ఇప్పుడు మనం క్వశ్చన్ కోదాము. వేర్ గ్లోబల్ ఇన్కార్పొరేషన్ హ్యాస్ నో PE ఇన్ ఇండియా. PE లేకుంటే ఏమి 6% డిడక్ట్ చేయాలి. సెక్షన్ 165 ప్రకారం మనం 6% డిడక్షన్ చేస్తాం. సెక్షన్ 165A అనేది ఇంకో కొత్త సెక్షన్ ఉంది, అది 2%ని డిడక్ట్ చేస్తాము. నా అమౌంట్ అనేది 2,50,000 ఉంది అంటే 1 lakh అబోవ్ ఉంది కాబట్టి రిసీవ్ చేసుకున్నాము. గ్లోబల్ ఇన్కార్పొరేషన్ ఎవరు? గ్లోబల్ ఇన్కార్పొరేషన్ వచ్చేసి నాన్ రెసిడెంట్ పర్సన్, వానికి PE లేదు కాబట్టి ఇండియన్ కంపెనీ ఎప్పుడైతే మనం పేమెంట్ చేస్తున్నప్పుడు ఆ 2,50,000 పైన ఇంటూ 6% ఈక్వలైజేషన్ లెవీ డిడక్ట్ చేసి మనం పేమెంట్ చేయాలి. అంటే 2,50,000 నుంచి ఒక 15,000 డిడక్ట్ చేసి 15,000 గవర్నమెంట్కి పే చేసి రిమైనింగ్ అమౌంట్ నాన్ రెసిడెంట్కి పే చేయాలి. బీయింగ్ ద అమౌంట్ పేడ్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై గ్లోబల్ ఇన్కార్పొరేషన్ ఏ నాన్ రెసిడెంట్ హ్యావింగ్ నో PE ఇన్ ఇండియా. నాన్ డిడక్షన్ ఆఫ్ ఈక్వలైజేషన్ లెవీ వుడ్ అటాక్ డిసలవెన్స్ అండర్ సెక్షన్ 40AIB ఆఫ్ 100% అమౌంట్ పేడ్ వాల్ కంప్యూటింగ్ బిజినెస్ ఇన్కమ్. సో ఒకవేళ మీరు డిడక్ట్ చేయలేదనుకోండి, ఆ అమౌంట్ ఎంత అమౌంట్ ఉందో 2,50,000 అమౌంట్ ఉంది కదా, టోటల్ 2,50,000 అమౌంట్ అనేది డిసలవెన్స్ అంటారు. డిసలవెన్స్ అంటే ఏంటి? మన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఎక్స్పెండిచర్ సైడ్ మనం 2,50,000 అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ రాసుకుంటాం కదా, ఆ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ లేకుండా కట్ చేస్తాము. కట్ చేస్తే ఏమైతే 2,50,000 ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ మనకి పెనాల్టీ కూడా లెవీ అవుతుంది. ఎంతైతే మీరు ట్యాక్స్ పేమెంట్ ఉందో అంత పెనాల్టీ అమౌంట్ లెవీ అవుతుంది. నెక్స్ట్ సిన్స్ ఈక్వలైజేషన్ లెవీ ఈజ్ అట్రాక్టెడ్ ఆన్ ద అమౌంట్ 2.5 lakhs, ద సెడ్ అమౌంట్ ఈజ్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ బై వర్చ్యూ ఆఫ్ సెక్షన్ 10(5)(50) ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. సో నెక్స్ట్ ఆ ఇన్కమ్కి అతను ఎవరు నాన్ రెసిడెంట్ పర్సన్ వచ్చి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఈక్వలైజేషన్ లెవీ పేరు మీద మనం తీసుకున్నాం కాబట్టి. నెక్స్ట్ వేర్ గ్లోబల్ ఇన్కార్పొరేషన్ హ్యాస్ PE ఇన్ ఇండియా హ్యాండ్ సర్వీస్ ఎఫెక్టివ్లీ కనెక్టెడ్ టు PE ఇన్ ఇండియా. వానికి PE ఉంటే ఈక్వలైజేషన్ లెవీ ప్రొవిజన్స్ అనేది నాట్ అప్లికబుల్. వేర్ నాన్ రెసిడెంట్ సర్వీస్ ప్రొవైడర్ గ్లోబల్ ఇన్కార్పొరేషన్ ఇన్ దిస్ కేస్ హ్యాస్ PE ఇన్ ఇండియా అండ్ సర్వీసెస్ ఈజ్ ఎఫెక్టివ్లీ కనెక్టెడ్ టు PE ఇన్ ఇండియా. దేర్ఫోర్ PQR లిమిటెడ్ హీ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు డిడక్ట్ ఈక్వలైజేషన్ లెవీ అండ్ 2.5 lakhs బీయింగ్ ద అమౌంట్ పేడ్ టువర్డ్స్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ టు గ్లోబల్ ఇన్కార్పొరేషన్ ఇన్ దిస్ కేస్. సిన్స్ ఈక్వలైజేషన్ లెవీ హీ ఈజ్ నాట్ అట్రాక్టెడ్ ఇన్ దిస్ కేస్ దిస్ ఎగ్జామ్షన్ 10(50) ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అనేది అప్లికబుల్ కాదు. సో would not be available. So tax has to be deducted by PQR limited. ఏం తీసుకోవాలి? TDSని డిడక్ట్ చేయాలి అట్ ద రేట్ ఇన్ ఫోర్స్ అండర్ సెక్షన్ 195. సెక్షన్ 195 కింద ఏవైతే రేట్ ఉందో TDS రేట్, ఆ రేట్ ప్రకారం మనం TDSని డిడక్ట్ చేయాలి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ పేమెంట్ టు గ్లోబల్ ఇన్కార్పొరేషన్. ఒకవేళ ఆ అమౌంట్ని డిడక్ట్ చేయకుంటే నాన్ డిడక్షన్ ఆఫ్ ట్యాక్స్ 195 వుడ్ అటాక్ డిసలవెన్స్ అండర్ సెక్షన్ 40A 100% ఆఫ్ అమౌంట్ పేడ్ వైల్ కంప్యూటింగ్ బిజినెస్ ఇన్కమ్. సో మనం నాన్ రెసిడెంట్ పర్సన్తో చేసినప్పుడు కానీ TDSని డిడక్ట్ చేయకుంటే 100% డిసలవెన్స్ వస్తుంది. ఒకవేళ మనం రెసిడెంట్ పర్సన్తో చేసినప్పుడు TDSని డిడక్ట్ చేయకుంటే టు ఎక్స్టెంట్ ఆఫ్ TDS వరకు మాత్రమే డిసలవెన్స్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 4? MNO and Co, a non-resident entity based in London, owns and operates an electronic facility through which it effects online sale of goods manufactured by it. The following are its receipts from previous year 21-22. That is receipt from sale of goods to person resident India. ఇవేమి ఎలక్ట్రానిక్ ఫెసిలిటీ, దట్ ఈస్ ఈ-కామర్స్ ఆపరేటర్ సెక్షన్ 165A వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో 195 lakhs ప్రొవైడ్ చేసినాము. గూడ్స్ టు రిసీట్ ఫ్రమ్ గూడ్స్
to person resident in India and receipt from sale of goods to person non-resident in India but resident in other part of South East Asia 99 lakhs రిసీవ్ చేసుకున్నాడు. ఎవరు ఈ కామర్స్ ఆపరేటర్ తీసుకున్నాడు. మొత్తం 145 ప్లస్ 99 అంటే అబౌట్ 2 crores ఉంది. నెక్స్ట్ అవుట్ ఆఫ్ ద సెడ్ అమౌంట్ 60 lakhs relate to receipts from person using internet protocol address located in India. సో IP తో తీసుకున్నాము. నెక్స్ట్ డిస్కస్ ద ఈక్వలైజేషన్ లెవీ ఇంప్లికేషన్ ఆఫ్ సచ్ రిసీట్స్ ఇన్ ఇండియా ఆఫ్ MNO అండ్ కో ఇఫ్ MNO హ్యాస్ PE ఆర్ ఇఫ్ MNO ఈజ్ నాట్ హ్యావింగ్ PE అండ్ యువర్ ఆన్సర్ ఇఫ్ డిఫరెంట్ ఇన్ బీ కేసెస్లో అంటే PE ఉన్నప్పుడు ఒకవేళ పైన 40 lakhs టు రిసీట్ ఫ్రమ్ పర్సన్ యూజింగ్ PE ఉంటే ఎడిషన్ ఉంటే ఓన్లీ 45 ఉంటే ఏమైనా చేంజ్ వస్తుంది. ఇక్కడ 60 ప్లేస్లో 45 ఉంటే ఏమైనా చేంజ్ వస్తుంది అనేది వాళ్ళ క్వశ్చన్. సో ఫైనాన్స్ యాక్ట్ 2020 ప్రకారం సెక్షన్ 165A అనేది ఇంట్రడ్యూస్ చేసినారు. 165Aలో ఏం చెప్తారు, ఈక్వలైజేషన్ లెవీ చేయాలి, అట్ ద రేట్ ఆఫ్ 2% లెవీ చేయాలి, అమౌంట్ ఆఫ్ కన్సిడరేషన్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ బై ఈ కామర్స్ ఆపరేటర్ ఫ్రమ్ ఈ కామర్స్ సప్లై ఆర్ సర్వీసెస్ మేడ్ ఆర్ ప్రొవైడెడ్ ఆర్ ఫెసిలిటేటెడ్ బై ఇట్. సో ఈ కామర్స్ ఆపరేటర్ ఎప్పుడైతే ఈ కామర్స్ సర్వీసెస్ ఎప్పుడైతే ప్రొవైడ్ చేస్తుంటారో అట్లాంటి కేసెస్లో డిడక్ట్ చేయాలి. టు ఏ పర్సన్ రెసిడెంట్ ఇన్ ఇండియా ఎవరికి ప్రొవైడ్ చేస్తుండాలి, రెసిడెంట్ పర్సన్ ఇండియా పర్సన్కి ప్రొవైడ్ చేస్తుండాలి. అండ్ పర్సన్ హూ బై సచ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ యూజింగ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ లొకేటెడ్ ఇన్ ఇండియా. అండ్ ఎవరు యూజ్ చేస్తుంటారో ఈ సర్వీసెస్ ఆ రెసిడెంట్ పర్సన్ కావచ్చు, ఆర్ నాన్ రెసిడెంట్ పర్సన్ ఇక్కడ PE ఉన్న పర్సన్ కావచ్చు, ఆర్ పర్సన్ నాన్ రెసిడెంట్ పర్సన్ ఇక్కడ ఇండియాలో IP అడ్రస్ ద్వారా యూజ్ చేస్తూ ఉండొచ్చు. సో యూజ్ చేసినప్పుడు MNO కంపెనీ ఈజ్ ఈ కామర్స్ ఆపరేటర్ సిన్స్ ఇట్ ఈస్ నాన్ రెసిడెంట్ ఓనింగ్ అండ్ ఆపరేటింగ్ ఈ ఎలక్ట్రానిక్ ఫెసిలిటీ ఫర్ ఆన్లైన్ సేల్ ఆఫ్ ప్రొవైడెన్స్ ఆఫ్ సర్వీసెస్. నౌ MNO కంపెనీ నో PE లేదు కాబట్టి ఎప్పుడు డిడక్ట్ చేయాలి, సెక్షన్ 165 అయితే 1 lakh ఎక్సీడ్ అయినప్పుడు 6% డిడక్ట్ చేస్తాము. సెక్షన్ 165A ఈక్వలైజేషన్ లెవీ వచ్చేసి 2 crores ఎక్సీడ్ అయినప్పుడు 2%ని తీసుకోవాలి. దట్ ఈస్ ఇన్ దిస్ కేస్ ద గ్రాస్ రిసీట్ ఆఫ్ ఈ కామర్స్ ఆపరేటర్ ఫర్ ద ఈ కామర్స్ సప్లై ఆర్ సర్వీసెస్ ఫెసిలిటేటెడ్ 2.5 crores. దట్ ఈస్ 145, 60 రెండు కలుపుకుంటే మనకి 205 lakhs అవుతుంది. సో సిన్స్ ద టోటల్ రిసీట్స్ చార్జబుల్ టు ఈక్వలైజేషన్ ఎక్సీడ్స్ 2 crores ఎక్సీడ్ అయింది కాబట్టి 2%ని అట్రాక్ట్ అవుతుంది ఆన్ కన్సిడరేషన్ అమౌంట్స్ పైన. సో 205 lakhs కాబట్టి 205 lakhs పైన 2% వేసుకుంటే 4.1 lakh అవుతుంది. ఇఫ్ ద రిసీట్స్ ఇన్ బి ఓన్లీ అబోవ్ వర్ ఓన్లీ 45 lakhs ద ఈక్వలైజేషన్ లెవీ వుడ్ నాట్ బి అట్రాక్టెడ్ సిన్స్ ద గ్రాస్ రిసీట్స్ వుడ్ బి ఓన్లీ 190 lakhs విచ్ ఈస్ లెస్ దెన్ 2 crores. సో ఒకవేళ మనం 60 ప్లేస్లో 45 పెడితే అప్పుడు లెస్ దెన్ 2 crores అవుతుంది. లెస్ దెన్ 2 crores అయినప్పుడు TDS ఈక్వలైజేషన్ ప్రొవిజన్ అనేది అప్లికబుల్ రాదు ఎప్పుడు PE లేకుంటే ఇక్కడ ఇండియాలో. ఒకవేళ అతనికి PE ఇండియాలో ఉంటే అండ్ కనెక్టెడ్ టు PEకి సంబంధించి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటే ఈక్వలైజేషన్ లెవీ వుడ్ నాట్ బి అట్రాక్టెడ్ వేర్ హీ నాన్ రెసిడెంట్ ఈ కామర్స్ ఆపరేటర్ has PE in India and sale of goods is effectively connected to PE. So irrespective of the quantum of receipts whether 60 కానీ 40 కానీ ఈక్వలైజేషన్ లెవీ అనేది అప్లికబిలిటీలోకి రాదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. Mr. Raghurama Co. Limited, Mumbai entered into the following arrangement with various non-resident entities during the previous year 21-22. So paid 4 lakhs to Mrs. Neely Incorporation, a company based in USA, for online advertisement of its product. Mrs. Neely Incorporation does not have PE. So ఎంత పే చేస్తున్నాము, రఘురామ్ అనే పర్సన్ ముంబై పర్సన్ USA కంపెనీకి 100 అడ్వర్టైజ్మెంట్ ప్రకారానికి 4 lakhs పే చేస్తున్నాడు. అంటే అబో 1 lakh ఉంది అండ్ వన్కి నాన్ రెసిడెంట్ పర్సన్కి PE లేదు. నౌ పేడ్ 50,000 టు మిస్టర్ ద్రావిడ్, ఏ నాన్ రెసిడెంట్ ఇండివిజువల్, అగైనెస్ట్ ప్రొవైడింగ్ డిజిటల్ స్పేస్ ఫర్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ ఇట్స్ ప్రొడక్ట్. సో 50,000 ప్రొవైడ్ చేస్తున్నాడు అంటే లెస్ దెన్ 1 lakh ఉంది. నౌ చాప్టర్ 8 ఆఫ్ ఫైనాన్స్ యాక్ట్ ప్రకారం ఈక్వలైజేషన్ ఏవైతే తీసుకోవాలి, సెక్షన్ 165 ప్రకారం 6% తీసుకోవాలి. ఎప్పుడైతే స్పెసిఫైడ్ సర్వీసెస్ రిసీవ్ చేసుకుంటామో ఆ రిసీవబుల్ చేసుకుంటామో స్పెసిఫైడ్ సర్వీసెస్ ఆ పర్సన్ నాన్ రెసిడెంట్ పర్సన్ నుంచి, నాన్ రెసిడెంట్ పర్సన్కి PE అనేది ఇక్కడ ఉండకూడదు ఇండియాలో. అండ్ ఎవరు రిసీవ్ చేసుకోవాలి, ఇండియన్ రెసిడెంట్ పర్సన్ రిసీవ్ చేసుకోవాలి. అండ్ స్పెసిఫైడ్ సర్వీసెస్ అంటే ఏమి, ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్, ఎనీ ప్రొవిజన్స్ ఆఫ్ డిజిటల్ అడ్వర్టైజింగ్ స్పేస్ ఆర్ ఎనీ అదర్ ఫెసిలిటీ ఆర్ సర్వీసెస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్, ఎనీ అదర్ సర్వీసెస్ యాజ్ మే బి నోటిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. నెక్స్ట్ హౌఎవర్ ఈక్వలైజేషన్ లెవీ ఈజ్ నాట్ చార్జబుల్ వేర్ ద అగ్రిగేట్ అమౌంట్ ఆఫ్ కన్సిడరేషన్ ఫర్ స్పెసిఫైడ్ సర్వీసెస్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ బై ద నాన్ రెసిడెంట్ ఫర్ పర్సన్ ఇన్ ఇండియా. అమౌంట్ అనేది డస్ నాట్ ఎక్సీడ్ 1 lakh. 1 lakh కన్నా ఎక్సీడ్ కాకుంటే అప్పుడు
ఈక్వలైజేషన్ లెవీ ప్రొవిజన్స్ అనేది అప్లికబుల్ కాదు. సో అవెవర్ ఈక్వలైజేషన్ లెవీ ఈ నాట్ అట్రాక్టెడ్ వేర్ పేమెంట్ ఫర్ స్పెసిఫైడ్ సర్వీసెస్ ఈ నాట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. సో లెస్ దెన్ 1 lakh ఉన్న ఆర్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కోసం లేకుంటే ప్రొవిజన్స్ అనేది అప్లికబిలిటీ రాదు. సో ఫస్ట్ కేసులో వచ్చేసి 6% డిడక్ట్ చేయాలి. ఎంత? 4 lakhs పైన. ఎందుకు? ఆ పర్సన్ వచ్చేసి నాన్ రెసిడెంట్ పర్సన్, అతనికి పీఈ లేదు. రఘురామన్ కంపెనీ లిమిటెడ్ అండ్ ఇండియన్ కంపెనీ ఫర్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ ఇట్స్ ప్రోడక్ట్స్. అకార్డింగ్లీ మిసెస్ రఘురామన్ కంపెనీ లిమిటెడ్ హీ ఈజ్ రిక్వైర్డ్ టు డిడక్ట్ ఈక్వలైజేషన్ లెవీ 24,000 in at the rate of 6% of 4 lakhs being the amount paid towards online advertisement service provided by Mrs. Neely Incorporation. Non-deduction of equalization levy would attract disallowance under section 40A IB. 100% disallowance అవుతుంది ఒకవేళ ఈక్వలైజేషన్ లెవీని డిడక్ట్ చేయకుంటే. సెకండ్ కేసులో అనేది ఈక్వలైజేషన్ లెవీ అనేది నాట్ అప్లికబుల్, ఎందుకంటే ఓన్లీ 50,000 ఉంది, అంటే డస్ నాట్ ఎక్సీడ్ 1 lakh. 1 lakhని ఎక్సీడ్ కాలేదు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 6? Mr. Bharat has opened an office of Alpha Private Limited, a country-based company in Pune, from where he and his Mr. Ashok execute the work of the company relating to Indian operators. Alpha Private Limited, he is further considering advertisement producing using internet using FacePad. So FacePad ని చేసి అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాము. Alpha Private Limited enters into talk with FacePad Incorporation for hosting the desired advertisement. It negotiated amount 20 lakhs. ఓకే, విచ్ ఈస్ పే టు ఫేస్ప్యాడ్ ఇన్కార్పొరేషన్. ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ తీసుకున్నాము ఫేస్ప్యాడ్ నుంచి, అండ్ ఫేస్ప్యాడ్కి 20 lakhsని మనం పే చేసినాము. ఇప్పుడు ఫేస్ప్యాడ్ వాళ్ళకి పీ అనేది లేదు ఇక్కడ ఇండియాలో. అండ్ హీ ద ఫీ పేడ్ ఫర్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ సర్వీస్ బై ఆల్ఫా లిమిటెడ్ టు ఈజ్ ట్యాక్సబుల్ ఇన్ ఇండియా. ఇండియాలో ట్యాక్సబుల్ అవుతుందా లేదా? అండ్ సెకండ్, ఇన్ అఫర్మేటివ్, ఈజ్ దేర్ ఎనీ రిక్వైర్మెంట్ టు డిడక్ట్ TDS at source? If tax not so deducted, what would be the consequences? As per which action plan of BEPS was this provisions incorporated in Indian law? What is the provisions incorporated in Indian tax law to avoid double taxation scheme? So first ఈక్వలైజేషన్ లెవీ అనేది 6% అప్లికబుల్ అవుతుంది సెక్షన్ 165 ప్రకారం. ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది? అమౌంట్ ఆఫ్ కన్సిడరేషన్ ఫర్ స్పెసిఫైడ్ సర్వీసెస్కి రిసీవ్ చేసుకున్నా, ఆ రిసీవబుల్ తీసుకున్నా ఎవరి దగ్గర నుంచి రిసీవ్ చేసుకోవాలి? నాన్ రెసిడెంట్ పర్సన్ నుంచి తీసుకోవాలి. ఆ పర్సన్కి పీఈ అనేది ఉండకూడదు ఇండియాలో. అండ్ ఎవరైతే బిజినెస్ క్యారీ ఆన్ చేస్తున్నారో అండ్ ఇక్కడ ఇండియాలో క్యారీ ఆన్ చేస్తుండాలి పర్సన్, రెసిడెంట్ పర్సన్ ఆర్ నాన్ రెసిడెంట్ పర్సన్కి పీఈ ఉండి కన్సల్ట్ చేస్తున్న పర్సన్. ఇక్కడ స్పెసిఫైడ్ సర్వీసెస్ అంటే ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ సర్వీస్ వస్తుంది. అండ్ ఎనీ ప్రొవిజన్ ఫర్ డిజిటల్ సర్వీసెస్ యాజ్ స్పేసెస్ ఆర్ అదర్ ఎనీ ఫెసిలిటీ ఆర్ సర్వీసెస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. అండ్ ఇన్ దిస్ కేస్ ఆల్ఫా ప్రైవేట్ లిమిటెడ్ హీ ఈజ్ ఎ నాన్ రెసిడెంట్ హ్యావింగ్ పీఈ ఇన్ ఇండియా సిన్స్ దెర్ ఈజ్ అన్ ఆఫీస్ ఇన్ పూణే ఫర్ క్యారింగ్ ఆన్ వర్క్ ఆఫ్ ద కంపెనీ. ఆల్ఫా లిమిటెడ్ వచ్చేసి పీఈ ఇన్ ఇండియా ఉంది కాబట్టి ఫేస్ ఇన్కార్పొరేషన్ హీ ఈజ్ నాన్ రెసిడెంట్ నాట్ హ్యావింగ్ పీఈ. సో రిసీవ్ కన్సిడరేషన్ ఎంత రిసీవ్ చేసుకున్నాడు? 20 lakhs రిసీవ్ చేసుకున్నాడు ఫ్రమ్ ఆల్ఫా నుంచి. సో ఆ నాన్ రెసిడెంట్ పర్సన్ కాబట్టి యాన్యువల్ అడ్వర్టైజ్మెంట్ సర్వీస్ ప్రొవైడ్ చేసినాం కాబట్టి ఈక్వలైజేషన్ at the rate of 6% అనేది డిడక్ట్ చేయాలి ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఫేస్ ప్యాక్ లిమిటెడ్కి సంబంధించి. సో ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఆల్ఫా ప్రైవేట్ లిమిటెడ్ అమౌంట్ 20 lakhs ఎప్పుడైతే పే చేస్తున్నామో వీళ్ళకి వుడ్ బి అలవబుల్ హ్యాస్ బిజినెస్ ఎక్స్పెండిచర్. ఎప్పుడు మొత్తం ఈక్వలైజేషన్ లెవీ అనేది 6% డిడక్ట్ చేసి ఉంటే టోటల్ అమౌంట్ అనేది అలౌ చేస్తారు. ఒకవేళ 6% అనేది డిడక్ట్ చేయకుంటే మొత్తం అమౌంట్ని డిజాల్వ్ చేస్తారు. నెక్స్ట్ ఆల్ఫా ప్రైవేట్ లిమిటెడ్ హీ ఈజ్ liable to deduct equalization levy of 1,20,000 for the amount of 20 lakhs payable to Facepack in limited. In case it so deducted failed to deduct equalization levy, it shall notwithstanding such failure be liable to pay the levy up to the credit of the central government by 7th April 2022. సో అది కానీ 7th April 2022 లోపల కానీ అది పే చేయకుంటే, ఇది మార్చికి సంబంధించినది. సో 7th April లోపల ఎవ్రీ మంత్ నెక్స్ట్ మంత్ 7th లోపల పే చేయాల్సినది ఉంటుంది కదా. సో 7th April 2020 లోపల కానీ పే చేయకుంటే ఫర్దర్ పెనాల్టీ ఆఫ్ అమౌంట్ ఈక్వల్ టు 1,20,000 ఎంతైతే ట్యాక్స్ అమౌంట్ ఉందో అంత అమౌంట్ పెనాల్టీ చేసుకుంటారు. అంటే ఇప్పుడు పెనాల్టీ కడితే సరిపోతుంది, అంటే ట్యాక్స్ 1,20,000 కట్టాలి ప్లస్ 1,20,000కి సంబంధించి పెనాల్టీ పే చేయాలి అండ్ ఇంట్రెస్ట్ లెవీ కూడా ఉంటుంది. తర్వాత వుడ్ బి అట్రాక్టెడ్ ఫర్ ఫెయిల్యూర్ టు డిడక్ట్ ఈక్వలైజేషన్ లెవీ. ఆల్సో మొత్తం అమౌంట్ అనేది డిసలవెన్స్ అవుతుంది. ఫుల్ 100% అమౌంట్ అనేది డిసలవెన్స్ అవుతుంది. దట్ ఈస్ ఎక్స్పెండిచర్గా 20 lakhs ఏదైతే ఉందో అది డిసలవెన్స్ అనేది అవుతుంది యాజ్ పర్ సెక్షన్ 40A IB ప్రకారం కంప్యూటింగ్ బిజినెస్ ఇన్కమ్ ఆఫ్ ఆల్ఫా లిమిటెడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, బెప్స్ యాక్షన్ ప్లాన్ 1 అడ్రసింగ్ ద ఛాలెంజింగ్ ఆఫ్ డిజిటల్ ఎకనామీ. బెప్స్లో మనకి కొన్ని ప్లాన్స్ని చెప్తారు. ప్లాన్స్లో ఆ ఫస్ట్ ప్లాన్ ఏం చెప్పింది? రిలేటింగ్ టు పీఈని చేంజ్ చేస్తామని చెప్తారు. పీఈని డిజిటల్ ఎకానమీ ఉన్నప్పుడు తీసుకుంటాము, పీఈ డెఫినేషన్ని చేంజ్ చేస్తామని చెప్తారు కదా, అది యాక్షన్ ప్లాన్ 1. నెక్స్ట్ సెక్షన్ 10(5)(50) ప్రకారం ఏదైతే ఈక్వలైజేషన్ లెవీ కలెక్ట్ చేసుకుంటామో, ఈక్వలైజేషన్ లెవీ 6% డిడక్ట్ చేసినప్పుడు ఆ నాన్ రెసిడెంట్ పర్సన్ ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. సెక్షన్ 10(50) ప్రకారం వాటికి ఎగ్జామ్షన్ ఉంటుంది. ఎందుకంటే ఇంకా ఆల్రెడీ ఈక్వలైజేషన్ లెవీ పేరు మీద మనం కలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ గవర్నమెంట్కి సపరేట్ అమౌంట్ ఏం రాదు కాబట్టి ట్యాక్స్ పే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. ఆ అమౌంట్ అనేది ఎగ్జామ్టెడ్ అని చెప్తుంది. నెక్స్ట్ సెక్షన్ క్వశ్చన్ నెంబర్ 7.
Raghu Limited made payment of 3 lakhs on 36/2021 towards procuring online advertisement space to a foreign company which had no place of business in India. The company remitted the equalization levy on 23/3/2022. Calculate interest and penalty payable by Raghu. సో సర్వీస్ పేమెంట్ ఎప్పుడు చేసినాము 36/2021 చేసినాము. అండ్ మనం ఎప్పుడు పే చేసినాము 23/3/2022కి పే చేస్తున్నాము. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, పెనాల్టీ ఎంత వస్తుంది అనేది మనం చెప్పాలి. అండ్ అసెసి హూ ఫెయిల్ ద క్రెడిట్ ద ఆఫ్ ఈక్వలేషన్ లెవీ ఆర్ పార్ట్ ఆఫ్ ఎనీ పార్ట్ దేర్ ఆఫ్ విత్ ఇన్ 7th of the month following calendar month in which it is deducted. సో ఎప్పుడైతే మనం డిడక్ట్ చేసినామో ఆ డిడక్ట్ చేసినది నెక్స్ట్ మంత్ ఫాలోయింగ్ మంత్లో 7th లోపల మనం పే చేయాలి. ఎవరికి? సెంట్రల్ గవర్నమెంట్కి పే చేయాలి. పే చేయకుంటే సింపుల్ ఇంట్రెస్ట్ వేస్తాము, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాదు, ఓన్లీ సింపుల్ ఇంట్రెస్ట్ వేస్తాము at the rate of 1% of such levy for every month or part of month by which such crediting of tax or any part therefore of delayed. సో ఎంతవరకు అయితే డిలే అయిందో ఎవ్రీ మంత్కి తీసుకుంటాము, పార్ట్ ఆఫ్ మంత్కి తీసుకుంటాము. పార్ట్ ఆఫ్ మంత్ అంటే ఏమి, ఒక 10 days ఉన్నా కూడా ఒక మంత్గానే తీసుకుంటాము. బై విచ్ సచ్ క్రెడిట్ ఆఫ్ ట్యాక్స్ ఆర్ ఎనీ పార్ట్ దేర్ ఆఫ్ ఈజ్ డిలే అయినప్పుడు. ఇన్ ద ప్రజెంట్ కేస్ రఘు లిమిటెడ్ హీ ఈజ్ రిక్వైర్డ్ టు రెమిట్ ద ఈక్వలైజేషన్ లెవీ 18,000, దట్ ఈస్ 3 lakhs పైన 6% తీసుకుంటే. సో ఎప్పుడు పే చేయాలి? అతను 6thకేమో అతను సర్వీస్ తీసుకునేది. సో 6thకి తీసుకున్నా అంటే నెక్స్ట్ మంత్ 7th లోపల అతను పే చేయాలి. నెక్స్ట్ మంత్ 7thకి పే చేసినాడా? పే చేయలేదు. 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3. సో మొత్తం ఐ థింక్ 9 months ఏమో అవుతుంది అనుకుంటా. సో 9 monthsకి 9 months అవుతుంది. 9 monthsకి ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసుకోవాలి. ఎంత అమౌంట్ పైన ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసుకోవాలి? ఆ రెమిట్ అమౌంట్ ఎంతైతే ఉందో దాని అమౌంట్కి సంబంధించి ఈక్వలైజేషన్ లెవీ ఎంత 18,000, 6%, 3 lakhs. సో బై ఆ అమౌంట్ పైన ఎంతైతే ఉందో లెవీ చేయాల్సిన పై 23/3/2022కి పే చేసాము. సో 1% తీసుకోవాలి. 9 monthsకి తీసుకుంటే మనకి 1,620 ఇంట్రెస్ట్ లెవీ చేస్తాము. అండ్ పెనాల్టీ వచ్చేసి పెనాల్టీ ఫర్ ఫెయిల్యూర్ టు పే ఈక్వలైజేషన్ లెవీ, failure to remit equalization levy to the central government on or before 7th of following month after deducting would attract a penalty of 1,000 rupees per day. ఎంత 1,000 per డేకి పడుతుంది, ఎవ్రీ డేకి, డ్యూరింగ్ విచ్ ఫెయిల్యూర్ కంటిన్యూస్. హవెవర్ సచ్ పెనాల్టీ షెల్ నాట్ ఎక్సీడ్ ద అమౌంట్ ఆఫ్ ఈక్వలైజేషన్ విచ్ హీ ఈజ్ పేయబుల్. ఆ అమౌంట్ 1,000 కలెక్ట్ చేసుకుంటాము. బట్ ఈక్వలైజేషన్ లెవీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను 1,000 ఇంటూ 10 daysకి లేట్ పే చేసిన అనుకోండి, 1,000 into 10 తీసుకుంటే 10,000 అవుతుంది. సో బట్ ఈక్వలైజేషన్ లెవీ 6,000 ఉంది. ఇప్పుడు పెనాల్టీ ఎంత వస్తుంది? 6,000 or 10,000 విచ్ ఎవర్ ఈస్ లోయర్. అంటే మన యొక్క ఈక్వలైజేషన్ లెవీకి ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ని ఎక్సీడ్ కాదు ఆ యొక్క పెనాల్టీ అనేది. నౌ కమ్ టు ద పాయింట్. ఇన్ ద ప్రజెంట్ కేస్ పెనాల్టీ విల్ బి 259 days అవుతుంది. కాబట్టి 259 days into 1000 తీసుకుంటే 2,59,000 అవుతుంది. బట్ మనం ఈక్వలైజేషన్ లెవీ పే చేయాల్సినది అంతా 18,000. సో అమౌంట్ ఈక్వలైజేషన్ పే చేసేది 18,000 పే చేయాలి. అమౌంట్ ఆఫ్ ఈక్వలైజేషన్ విచ్ అసెసి హ్యాస్ ఫెయిల్డ్ టు పే, దట్ ఈస్ ఈక్వలైజేషన్ లెవీ చాప్టర్కి సంబంధించిన ఆల్ స్టడీ మెటీరియల్, MTPs, RTPs అండ్ పాస్ట్ ఎగ్జామ్స్ క్వశ్చన్స్ అండ్ దాని కాన్సెప్ట్స్కి సంబంధించి కావాలనుకుంటే మీకు లింక్ కింద కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నాను.